జై తెలంగాణ, జై జై తెలంగాణ, ఇగో ఈ నినాదం కోసమే మేము ఉద్యమంలో పనిచేసినాం. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిందే మా తెలంగాణ నినాదం కోసం. కానీ ఇక్కడ ఆంధ్ర ఆధిపత్యం చెలరేగుతుంది. ఇవాళ మేము మర్యాదపూర్వకంగా సరిగ్గా వారం రోజుల క్రితం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ విగ్రహ ఆవిష్కరణ, బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ జరగొద్దు అని చెప్పి ఒక సభ జరిపినాం. కవులు, రచయితలు, ఉద్యమకారులు, ఇతర ప్రజా సంఘాలతో కలిపి. అయినా మా మాటను పెడచెవున పెట్టి రేపు ముఖ్యమంత్రి గారు ఈ విగ్రహం, బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఆవిష్కరించబోతున్నట్టు ఇగో మనకు ఒక ఇక్కడ ఇన్విటేషన్ తయారైంది. మేమేమంటున్నామంటే, మేము పోయిన వారం చెప్పినాం, ఇవాళ మేము కూడా రేపు ఈ విగ్రహం ఆవిష్కరించొద్దని చెప్పడానికి మేము కవులము, రచయితలము, ఉద్యమకారులము, ప్రజా సంఘాలతో కలిసి ఇగో భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వానికి మేము ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఏం రిప్రజెంటేషన్ అంటే, బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం రవీంద్ర భారతిలో నెలకొల్పొద్దని మా మాట పెడచెవున పెట్టి మేము ఇక్కడ కవులు, రచయితలు, ఉద్యమకారులు, ప్రజా సంఘాలు అనంటే యావత్ ప్రజల 4 కోట్ల ప్రజల ఆకాంక్ష కలిగిన వాళ్ళం. వారి తరపున మేము పోరాటాలు చేస్తున్న వాళ్ళం. మా మాట పెడచెవున పెట్టి రేపు ముఖ్యమంత్రి గారు ఈ విగ్రహం ఆవిష్కరణ చేస్తే బాగుండదు, తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. 10 సంవత్సరాలు నియంత పాలన జరిగింది. మళ్ళీ అదే 2 సంవత్సరాల నుంచి కొనసాగుతుంటే మేము కళ్ళు మూసుకొని ఊరుకునే పరిస్థితులు లేవు. ఇక నిరంతర ఉద్యమాలేనా? మాకు రోషయ్య విగ్రహం కాకపోతే ఎన్టీఆర్ విగ్రహం కాకపోతే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం, రేపు మాపై ఇంకేం విగ్రహాలు వస్తాయో కూడా అనే భయం అవుతుంది. అంటే తెలంగాణ అంటే విగ్రహాల సంస్కృతి మాత్రమేనా? ఇక్కడ మాకు జానపదుల సంస్కృతి ఉంది, ఇక్కడ వివిధ కళారూపాల సంస్కృతి ఉంది, ఇక్కడ సాంస్కృతిక రంగాలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు మాట్లాడుకుంటే బాలసుబ్రహ్మణ్యం అనే అతను తెలంగాణ గాయకుడు కాదు. ఆయన ఒక పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి కదా, పాన్ ఇండియా సినిమాలకి ఈయన పాట పాడిండు. పాన్ ఇండియా సినిమాలు అంటే ఏ రేంజ్ భారీ బడ్జెట్తో నిర్మాణం అయితే మనకు తెలుసు కదా. ఆ రేంజ్లో ఆ గొంతుకు అది కిరాయి ముడుతుంది. అట్లాంటి పాటకి, మా చుక్క సత్తయ్య పాటకి, మిద్దరాముల పాటకి, మాకు చిందెల్లమ్మ పాటకి, తర్వాత తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మా రోజు వీరన్న పాట, బెల్లి లలితక్క పాట, మరి ఈ పాటలు ఇవన్నీ కదా మమ్మల్ని చైతన్యం చేసి, రాష్ట్రాన్ని చైతన్యం చేసి తెలంగాణ ఉద్యమం వచ్చింది కదా. కళలు, సాంస్కృతిక రంగంతో కూడా నిధులు నియామకాలే కాకుండా సాంస్కృతిక రంగం కోసం కూడా తెలంగాణ విభజన జరిగింది. అయితే ఇవాళ ఎంత చెప్పినా మమ్మల్ని విస్మరించి విగ్రహం ఆవిష్కరిస్తే బాగుండదని మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్తున్నాం. మా ఆలోచనని, మా ఈ రిప్రజెంటేషన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా విగ్రహ ఆవిష్కరణను ఉపసంహరించుకుంటాడు అని అనుకుంటున్నాం. కాదని ఆవిష్కరిస్తే కూడా తెలంగాణ వ్యాప్తంగా ఈ భావజాలాన్ని తీసుకుపోతాం. ఏం భావజాలాన్ని తీసుకుపోతాం అంటే, ఇగో 10 ఏళ్ళ పాలన, ఫామ్ హౌస్కి పోయిండు, మళ్ళీ ఇతను కూడా ఇదే పరిపాలన చేస్తున్నాడు. గ్లోబల్ సమ్మిట్లో చేతి వృత్తుల ప్రజలకు భాగస్వామ్యం ఇవ్వకుండా, ఉద్యమకారులకు వాటాలు ఇవ్వకుండా, అట్లా 80 దేశాల వాళ్ళని పిలిపించిండు. ఫుట్బాల్ ఆడుతున్నాడు, అందాల పోటీలు, ఇవా మేము కోరుకుంది. ఏమి మీ మేనిఫెస్టో ఇదేనా? మేనిఫెస్టోలు ఇవన్నీ ఉన్నాయా? ఇవి కాదు కదా. మేమందరం ఒకటే హెచ్చరిస్తున్నాం, దయచేసి మాకు ఈ విగ్రహాలు తెలంగాణలో ఆవిష్కరించొద్దని కోరుతున్నాం. ఆవిష్కరిస్తే మేము మళ్ళీ ప్రత్యామ్నాయ సంస్కృతిని ఒకటి తీసుకుంటాం. తప్పకుండా మళ్ళీ ఇదే సహకరిస్తున్నటువంటి మీ మీడియా సోదరులందరికీ పేరున ధన్యవాదాలు. ఎందుకంటే అగ్రకులాల మీడియా వచ్చి మాకు ఈ విషయాన్ని చేరవేస్తలేదు. మన మీడియా, మన ప్రజల మీడియా, ఇది జనం పక్షం ఉన్నటువంటి మీడియా, మీ అందరికీ ఈరోజు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.